అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ మీదైతే డిజైన్ తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా తయారు చేసుకోవచ్చు. దీని మీద వచ్చేసి సింపుల్‌గానే తీసుకున్నామండి. నేను మెరూన్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను. సెరామిక్ గోల్డ్ కుందన్స్ అనమాట. ఇది వచ్చేసేమో స్క్వేర్ తీసుకున్నాను. ఇది వచ్చేసేమో 3 రౌండ్ తీసుకున్నాను. 2 కూడా సెరామికేనండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ గ్లూ అయితే తీసుకున్నాననమాట. ఇప్పుడు మనము ఏం చేయాలంటే నేను ప్రతిసారి వీడియోలో అంటే దీని మీద వీడియో కూడా చేశాననమాట. మీకు ఒకసారి ఇది బ్యాంగిల్ చార్ట్ అండి. మనము డిజైను తయారు చేసుకోవాలి అంటే మనం ఎక్కడ పెట్టుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తుంది అనేది అర్థం కాదు కదా. అందుకని ఇలాంటి చార్ట్ అయితే ఒకటి తయారు చేసుకుంటే మీరు ఈజీగానైతే దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. మన స్క్వేర్ కరెక్ట్గా మనము పేపర్ వచ్చేసి మనము స్క్వేర్లో ఉండేలాగా చూసుకొని ఈ డిజైన్ అయితే మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను క్రాస్గా తీసుకుంటున్నాను. క్రాస్ తీసుకుంటున్నాను, స్ట్రైట్ తీసుకుంటున్నాను. నేను బ్యాంగిల్కి 8 వచ్చేటట్లు నేను పెట్టేసుకుంటున్నాను. నేను గ్లూ పెట్టిన తర్వాత దీని మీద నేను కుందన్స్ అంటించి చూపిస్తాను. మనము ఎక్కడైతే మనకి పెట్టామో మనం అక్కడైతే గ్లూ అంటించేసుకోవాలి. ఎవరు బ్యాంగిల్ సైజు వాళ్ళు తీసుకోండి, సరిపోతుంది. ఇలా మనము గ్లూ అయితే అంటించేసుకోవాలి. ఇదైతే మనకి మెజర్మెంట్ అనేది సరిగ్గా వస్తుందన్నమాట. అందుకని ఇది చూపించాను నేను. చూడండి, మనం అక్కడ కొంచెం మరి కాస్త గ్లూ అయితే ఎక్కువగా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసేసేయండి. నేను ఫస్ట్ అయితే అన్నీ కూడా స్క్వేర్ అయితే పెట్టేసుకుంటున్నాను. స్క్వేర్లో నేను బ్యాంగిల్కి ఎక్కడైతే గ్లూ పెట్టానో అక్కడైతే స్క్వేర్ పెట్టేసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు 3 అయితే పెట్టేసుకోవాలి. మనము ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో కరెక్ట్గా అక్కడే గ్లూ పెట్టేసుకోవాలి. చూడండి, మనకి రౌండ్ వచ్చేసి అటు 3 ఇటు 3 అయితే వస్తాయండి. మధ్యలో స్క్వేరు, మధ్యలో అటు ఇటు 3 వస్తాయి అనమాట. ఇలా బ్యాంగిల్కి మొత్తం పెట్టేసుకోవాలి అనమాట. మొత్తం ఫుల్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఆరిన తర్వాత అయితే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్స్ ఇలా 4 ప్రిపేర్ చేసుకోవాలి.